విశాఖపట్నం ఇందిరాగాంధీ కాలనీలో జీవీఎంసీ అధికారులు ఎట్టకేలకు కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది. దాదాపు 60 సంవత్సరాలుగా ఏ అభివృద్ధికి నోచుకోక కనీసం మరుగుదొడ్లు కూడా లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. టీవీ9 చేతన వీరి సమస్యలపై అనేకసార్లు కథనాలు ప్రసారం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన జీవీఎంసీ అధికారులు ఎంపీ నిధులతో ఇందిరాగాంధీ కాలనీలో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం చేపట్టారు. టీవీ9 చేతన టీంకు, అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగర కార్పొరేషన్ పరిధిలోని సింగ్ నగర్ న్యూ జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీలో శానిటేషన్ సమస్య పరిష్కరించాలని అధికారుల్ని కోరుతున్నారు. కాలనీలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పక్కన తీసిన ఈ పెద్ద గుంతలో మురుగునీరు పేరుకుపోయి దోమలు, విషకీటకాలు పెరిగి తద్వారా అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో కుక్కల బెడద కూడా ఎక్కువైందని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించి శానిటేషన్, కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని స్థానికులు కోరుతున్నారు.